హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఏంటి వ్లాగ్ స్టార్టింగే కిచెన్లో కనిపిస్తుంది, కుకింగ్ వ్లాగ్ అనుకుంటున్నారా? నో, అలా అనుకుని ఉంటే మీరు పప్పులో కలిసారు. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఒకరోజు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే. చాలా రోజులు నేను అనుకుంటున్నాను ఆ గడియల్లో నిద్ర లేస్తే చాలా మంచిది, డే కూడా లాంగ్ ఉంటుంది, అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు కదా. ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుదాం. మా లైఫ్ స్టైల్కి ఎవ్రీడే అంత పాసిబుల్ అవ్వదు, బట్ ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా. అండ్ రేపైతే ఫైనల్గా 3:54 AM ఎప్పుడైతే బ్రహ్మముహూర్తం ఉందో దానికి అలారం పెట్టుకొని లేద్దాము అని ఫిక్స్ అయ్యాను. అండ్ వ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. బట్ అంత మార్నింగ్ లేసినప్పుడు నేను నిద్రలో ఉంటాను, ఇంట్రో ఏమిస్తానో నాకు తెలియదు. కాబట్టి ఈరోజు ఆఫీస్కి రెడీ అయినప్పుడే ఇంట్రో ఇచ్చేస్తున్నాను. అండ్ ఆల్సో రేపు ఉమెన్స్ డే, అందుకే మా ఆఫీస్లో ఈరోజు దాన్ని సెలబ్రేషన్ చేస్తున్నారు. వైట్, ఇంకో 2-3 కలర్స్ ఆప్షన్స్ ఇచ్చారు డ్రెస్ కోడ్ లాగా. సో నేనైతే వైట్ కలర్ చూస్ చేసుకున్నా. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అది కూడా మీకు చూపించేద్దామని చెప్పి. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఫ్రూట్ నట్ బౌల్ అనుకోవచ్చు విత్ కోకోనట్ మిల్క్. సో ఫస్ట్ అయితే బనానాస్ తీసుకొని చిన్నగా కట్ చేసేసుకుంటున్నా. బనానాస్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. దీనిలోకి ఐఎమ్ గోనా యాడ్ కోకోనట్ మిల్క్. నేనైతే ఎప్పుడు చేసినా కోకోనట్ మిల్క్ ఒక బాటిల్ చేసి పెట్టుకుంటాను. ఇది ఈరోజు మార్నింగ్ ప్రిపేర్ చేస్తే ఎల్లుండి మార్నింగ్ వరకు యూజ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. సో 3 days బ్రేక్ఫాస్ట్కి అలా అయిపోతుంది. ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడైనా కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటే ప్రిపరేషన్ త్రూ మనం ఒక్కొక్కసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తాం కదా, వీ నీడ్ నాట్ వరీ. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాటర్ కొంచెం కిందకి వచ్చేస్తాయి అనమాట. నేను ఇప్పుడు థిక్ మాత్రమే వేసుకుందాం అనుకుంటున్నా, అందుకే షేక్ చెయ్యట్లేదు. సో ఇలా కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకున్నా. దీనిలో మనం ఏ ఫ్రూట్స్ కావాలనుకుంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నాకు బనానా కొంచెం ఈజీ కదా, అందుకే అది కట్ చేసుకున్న. యాపిల్ అది పీల్ చేసి అదంతా బద్ధకము. దీనిలోకి నట్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వాటర్ మెలన్ సీడ్స్, నెక్స్ట్ పంకిన్ సీడ్స్. నాకు పంకిన్ సీడ్స్ ఇష్టం కాబట్టి కొన్ని ఎక్కువే వేసుకుంటున్నా. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. అండ్ ఇదేంటి, సన్ఫ్లవర్ సీడ్స్. మీ దగ్గర ఏవేవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని కిస్మిస్, ఆ స్వీట్నెస్ యాడ్ చేయడానికి. దెన్ కాజు. నేను ఇంకా అన్ని బౌల్స్లో సెట్ చేసుకోలేదు, సో డైరెక్ట్ ప్యాకెట్స్ నుండి వేసేస్తున్నా. కాజు కూడా చిన్న చిన్నగా కట్ చేసి దీనిలో అయితే వేసేసాను. బాదాం కూడా ఉంది కానీ అవి ఇంకా పెద్దగా ఉంటాయి కదా, చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ బద్ధకం వేస్తుంది కాబట్టి ఐ విల్ స్కిప్ బాదాం ఫర్ టుడే. ఈ హనీ బాటిల్ నాకు ప్రతిసారి ఇదే ప్రాబ్లం. కిరణ్ గుడ్ లీడ్, ఆఫీస్కి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఓ యా, లక్కీలీ. సో లెట్స్ యాడ్ సమ్ హనీ. ఆల్రెడీ మీరు ఇందులో డేట్స్, కిస్మిస్ ఎక్కువ వేసుకుంటే హనీ అవసరం లేదు. ఇది మీ పర్సనల్ చాయిస్ అన్నమాట. నేను అప్పుడప్పుడు కోకోనట్ మిల్క్ అండ్ డేట్స్ ఒకటేసారి మిక్సీ పట్టేస్తాను, అది బూస్ట్ మిల్క్ లాగా ఉంటుంది. దానిలో అయితే ఇట్లా హనీ వేసే అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ ఆర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ టుడే విత్ కోకోనట్ మిల్క్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. నేను చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నా కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే నచ్చుతుంది. స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకైతే ఇది పక్కా ఫేవరెట్ అయిపోతుంది. యూ కెన్ ట్రై. అండ్ కోకోనట్ మిల్క్తో ఉన్న ఏ థింగ్స్ మీరు తిన్నా కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ తినండి. మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ తినండి. నైట్ ఇది డైజెస్టివ్ సిస్టమ్కి కొంచెం హెవీ కాబట్టి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ రాగి జావ కూడా ఇలా బాటిల్లో ప్యాక్ చేసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళాక నెక్స్ట్ మీల్కి ముందు ఎప్పుడైనా ఆకలిస్తే ఐ కెన్ హ్యావ్ ఇట్ కదా. ఎక్కువ టైం అస్సలు తీసుకోదు. మీరు హాస్టల్లో ఉన్న, పీజీస్లో ఉన్న మీ పిల్లల కోసమైనా, అంటే ఏ కేటగిరీ పీపుల్కైనా కూడా జస్ట్ బాయిలింగ్ వాటర్లో రాగి పిండి వేయడమే కాబట్టి రెసిపీ ఒకసారి చూడండి. బట్ మేకింగ్ మాత్రం 5-10 minutes కూడా పట్టదు. నేనైతే ఇప్పుడు ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. విల్ మీట్ టుమారో మార్నింగ్. నేను 5:30కి అలా లేచాను. మాకు పాస్ట్ 1-2 weeks నుండి ఇదర్ వర్క్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వల్ల అయి ఉండొచ్చు, కొంచెం పడుకోవడానికి 12-1 AM అవుతుంది. దానివల్ల ఎర్లీ హార్ట్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. బికాస్
స్లీప్ కరెక్ట్గా లేకపోతే మన డే మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. నేను 5:44కి కరెక్ట్గా క్లిప్ యాడ్ చేశాను. ఆ రోజు లక్కీలీ ఏంటంటే బ్రహ్మముహూర్తం కూడా 5:44కి ఎండ్ అవుతుందన్నమాట. సో నేను చెప్పిన టైటిల్కి అట్లీస్ట్ ఐ కుడ్ క్యాప్చర్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సారీ ఈ వీడియోకి నేను ఇంట్రో 1 వీక్ బ్యాక్ ఇచ్చాను. బ్రహ్మముహూర్తంలో లేవడం అనే కాన్సెప్ట్ గురించి. బట్ మా లైఫ్ స్టైల్ ఏంటంటే లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం ఎంత అలవాటు పడిపోయామంటే లాస్ట్ ఫ్రైడే నేను ప్లాన్ చేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేద్దాము అని చెప్పి. బట్ మాకు డైలీ ఏదో ఒక ప్లాన్స్ ఉండి నైట్ 12-1కి పడుకొని మార్నింగ్ నేను లేవలేకపోయాను. ఫైనలీ నెక్స్ట్ ఫ్రైడే ఈరోజు కష్టాలు పడి 5:44కి లేచాను. ఎర్లీ మార్నింగ్స్ లేస్తే చాలా హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన డేని ప్లాన్ చేసుకోవడం కానీ, ఎక్సర్సైజ్ కానీ, సెల్ఫ్ టైం కానీ. బికాజ్ మేము 8కి లేస్తే మా లైఫ్ రన్నింగ్ రేస్లా ఉంటుంది. సో కాస్త ముందు లేస్తే అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దానికి యాక్చువల్ ప్లానింగ్ అనేది ఒకరోజు ముందే ఉంటుంది. ముందు రోజు నైట్ మనం ఎంత ఎర్లీగా పడుకుంటే అంత ఎర్లీగా లేవగలము. బట్ మా స్కెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది. నాకు నైట్ కూడా వర్క్స్ ఉంటాయి కాబట్టి అలా కుదరట్లేదు. బట్ ఐఎమ్ ప్లానింగ్ ఈ రోజు నుండి ఇలా పుష్ చేసుకుంటే ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాను అనుకుంటున్నా. నేను యాక్చువల్లీ వీడియో ప్లాన్ చేసినప్పుడు బ్రహ్మముహూర్తం అంటే 4:30కో ఉంటుంది అనుకున్నా. బట్ లక్కీగా సమ్మర్స్ అనో ఏమో నాకు 5 నుండి 5:44 వరకు అలా జోయించింది ఈ రోజుకి. లెట్స్ కిక్ స్టార్ట్ అవర్ డే విత్ ది ఐసింగ్ అనేది స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఏంటంటే మన స్కిన్ కింద కొన్ని ఇంప్యూరిటీస్ అవన్నీ ఉంటాయి కదా, ఐసింగ్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో పెరిగిద్ది ఆ పార్ట్ ఆఫ్ ది స్కిన్కి. లెట్స్ సే ఇప్పుడు నేను ఫేస్కి చేస్తున్నాను కదా, బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు బ్లడ్ రిటర్న్ నార్మల్ అయ్యేటప్పుడు ఆ ఇంప్యూరిటీస్ని అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ కొంచెం నిద్రలో ఉన్నాను కదా, ఆ నిద్ర కూడా సెట్ అయిపోతుంది అనమాట, కొంచెం యాక్టివ్ అవుతాము. మల్టిపుల్ బెనిఫిట్స్. బట్ ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, మనం ఐసింగ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు చేస్తే చిన్న బంప్స్ లాగా వస్తాయి మనకి స్కిన్ పైన. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, అవి 1-2 డేస్లో సెట్ అయిపోతాయి. మేబీ కొంచెం ఎక్కువసేపు చేసినప్పుడు బ్లడ్ ఫ్లో ఒకటేసారి హై అయినప్పుడు అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో నాకైతే చిన్న బంప్స్ వస్తాయి. మీకు కూడా అలాంటివి ఏమైనా జరిగితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఐసింగ్ ఆపేయకుండా జస్ట్ కొంచెం చేసుకోండి, ఎక్కువ ఒకటేసారి కాకుండా. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం నిద్రలో నుండి యాక్టివ్ అయ్యాను కాబట్టి వీ కెన్ ప్లాన్ అవర్ డే. ఒక 10 మినిట్స్లో వాకింగ్కి అయితే వెళ్ళిపోదాము. రేపటి నుండి కొంచెం ఎర్లీగా లేవాలి, డే మొత్తం ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఏంటంటే నేను ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నోట్ ప్యాడ్లో అన్ని యాక్షన్ ఐటమ్స్ రాసుకుంటాను అనమాట. ఆ రోజు నాకు ఏమేమి టాస్క్లు ఉన్నాయి, అందులో ప్రయారిటీస్ ఏంటి, డెడ్ లైన్స్ ఏవేవి ఉన్నాయో అది ఫస్ట్ రాసుకోవడము, అవన్నీ చేసుకుంటా. ప్రొఫెషనల్లీ ఐఎమ్ వెరీ గుడ్. బట్ పర్సనలీ ఏమంటే కొన్ని పోస్ట్పోన్ అయినా ఓకే అన్నట్టు ఉంటాము. సో లాస్ట్ వీక్ పర్సనల్ రీజన్స్ వల్ల ఒక 1 వీక్ యూట్యూబ్కి కూడా ఎడిటింగ్ కానీ పోస్టింగ్ కానీ అన్నిటికీ గ్యాప్ వచ్చింది. సో ఈ రోజు నుండి ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నా. ఫర్ దాట్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఈరోజు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేద్దాం అనుకుంటున్నాము, సో అవన్నీ నోట్ చేసుకోవచ్చు కదా, అవి ఇక్కడ నోట్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం డేలో చాలా పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ సో ఆ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే, మనము స్పెసిఫిక్గా చేద్దాం అనుకున్న టాస్క్ చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఫస్ట్ చదువుకునే వాళ్ళకి చదువుకోవడం అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ ఎడిటింగ్ అయి ఉండొచ్చు. సో డేలో నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇంట్లో కిచెన్ వర్క్ ఉంటుంది, ప్లస్ కిరణ్ నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, ఫన్. ఆ టైంలో యూట్యూబ్ ఎడిటింగ్ చేస్తే పర్సనల్ టైం లేదు అన్న ఫీలింగ్, ప్లస్ డిస్ట్రాక్షన్ ఉంటుంది అనమాట. 5 మినిట్స్లో అయ్యే టాస్క్ 15 మినిట్స్ పడుతుంది. సో మార్నింగ్ లేస్తే ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. సో అవుట్పుట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటుంది.
ఇలా నేనైతే నా డేని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈరోజు పెండింగ్ ఉన్న టాస్క్ ఏమేమి చేయగలను అనేవి నోట్ చేసేసుకుంటున్నాను. బికాజ్ చాలా డేస్ నుండి పోస్ట్పోన్ చేస్తున్న పర్సనల్ థింగ్స్ చాలా ఉన్నాయి. నోట్ చేస్తే అవి కంప్లీట్ అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ ఓకే ఈ థింగ్స్ ఉన్నాయి నావి, ఇవి కంప్లీట్ అయ్యాయి, ఇవి నెక్స్ట్ డే చేసుకోవచ్చు అన్న రియలైజేషన్ అయితే మనకు ఉంటుంది కదా. దానికోసం నాకైతే ఇలా నోటింగ్ థింగ్స్ ఇస్ వెరీ యూస్ఫుల్ అనిపిస్తుంది. ఫైనలీ కిరణ్ కూడా లేచి ఫ్రెష్ అవుతున్నాడు. నేను లేచి కిరణ్ ప్రశాంతంగా పడుకొని ఉంటే నాకు చూడబుద్ధి అవుతుందా? నో. మార్నింగే లేచాను, వెదర్ చాలా బాగుంది, సో వాకింగ్ కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి కిరణ్ని లేపి వాకింగ్కి అయితే తీసుకెళ్తున్నాను. మార్నింగ్ సన్ చూస్తే అదొక వేరే హ్యాపీ ఫీలింగ్. అండ్ పెట్స్ అంటే కిరణ్కి చాలా ఇష్టం, అందులో ఎస్పెషలీ డాగ్స్. బట్ నాకైతే కుక్కలు అంటే మహాభయం. వాకింగ్ ట్రాక్ దగ్గరికి వాక్ చేసేటప్పుడు ఒక 2 కనిపించేసరికి భయపడ్డాను. ఫైనలీ వాకింగ్ ట్రాక్లో ఉన్నాము. మా ఇంటి నుండి వాకింగ్ ట్రాక్ రావడానికి ఒక 5-7 మినిట్స్ వాక్ అండ్ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వాక్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. నేనేదో ఊపుకుంటూ వచ్చేసా. కిరణ్ మంచిగా ప్రెప్ అయ్యి నైకీ షూస్ అంత లేదు. ఈరోజు కూడా నేను లేచి కిరణ్ వాకింగ్కి వెళ్దాం ప్లీజ్ అంటే వాకింగ్కి వెళ్దాం అనుకుంటాం ఇద్దరం, కానీ లేవము, వాకింగ్కి రాము. సో ఈరోజు ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే అందరు బాగానే వాకింగ్కి వచ్చారు, మనకేం రోగం అనిపిస్తుంది. సో వీళ్ళని స్టార్ట్ చేయడమే హోలీలో స్టార్ట్ చేసిన కూడా వచ్చి పూజ. ఎస్, అదొక భయం కూడా ఉంది. ఇప్పుడు 7 కాబట్టి వీఆర్ గుడ్. ఇంకొంచెం లేట్ అయితే పిల్లలు వచ్చి కలర్ చేసినా వేస్తారు. యా, దిస్ ఈజ్ అవర్ వాకింగ్ ట్రాక్. ఎస్, అక్కడ ముచ్చట పెడుతున్నారు అంటే ఖచ్చితంగా తెలుస్తాయి ట్రాక్ గురించి. అక్కడ మా కజిన్ కూడా హాయ్ చెప్తుండే, వచ్చిందో లేదా? హాయ్ చెప్పు. హియర్ ఈజ్ అవర్ వెక్కి. మా కజిన్స్ వాకింగ్ ట్రాక్ పక్కకే ఉంటారు. సో మేము వాకింగ్ చేసేటప్పుడు తను అనుకోకుండా బయటకు వచ్చి మమ్మల్ని చూశాడు. మనం డైలీ కలిసే పర్సన్స్నైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కలిస్తే అదొక డిఫరెంట్ హ్యాపీ ఫీలింగ్ కదా. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు కూడా వాకింగ్కి వస్తూ ఉంటారు. పిల్లలు, పెద్దవాళ్ళు, మా ఏజ్ వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు బోర్ కూడా ఏం అవ్వదు. మంచిగా టైంపాస్ కూడా అవుతుంది. అందరినీ చూస్తూ వాకింగ్ చేసేయచ్చు. చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. మనం కూడా మనలాగా అస్సలు కాదు. సో ఈ రోజు నుండి వాళ్ళని చూసి మేము కూడా రేపటి నుండి వాకింగ్కి రావాలి అని అనుకుంటున్నాం. వాట్ డూ యు సే కిరణ్? ఐ అగ్రీ, నాకు కూడా రావాలనే ఉంది. వాకింగ్కి వస్తే ఫిట్నెస్ చెక్ అనమాట. జాగింగ్ చేస్తే వాకింగ్ చేస్తే మనకు తెలుస్తుంది మనం ఎంత ఫిట్ ఉన్నామని. జాగింగ్ చేస్తే తెలుస్తుంది. మనం మార్నింగ్ లేచి వెళ్ళినప్పుడు కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి కదా. సో వాకింగ్, జాగింగ్ ఆ తర్వాత కిరణ్ అయితే ఇక్కడ పార్కులో మినిమల్ జిమ్ కైండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ట్రై చేస్తున్నాడు. సో మినీ ఫిట్నెస్ చెక్ కానీ కూడా అనుకోవచ్చు. మనకు తెలిసిపోతుంది ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోతున్నామని. ఇక్కడ అయితే ఒక లెగ్కి రిలేటెడ్ ఆ ఎక్విప్మెంట్ లేకపోయినా అది ఉందని ఊహించుకొని మరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంత డెడికేషన్. హీఈస్ ఎంజాయింగ్ ఆల్ దిస్. ఇంకా మంది కిరణ్ది నాది సాఫ్ట్వేర్ జాబ్స్ కాబట్టి డే మొత్తం సిస్టమ్ ముందు కూర్చొని చేయడం. సో ఇలా వీలైనప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ బాడీ యాజ్ వెల్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ దీన్ని ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కావట్లేదు. నాకు సడన్గా గుర్తొచ్చింది. కాసేపు ముందు ఒక అంకుల్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అలా ట్రై చేయని చెప్పాను కిరణ్కి. ఐ డోంట్ నో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రస్తుతానికైతే నాకు తెలీదు. బట్ అన్నీ చేస్తూ ఉంటే నేను ఊరికే ఉంటానా, నాకు కూడా చేయబుద్ధి అవుతుందని స్టార్ట్ చేశాను. అస్సలు వీడియో క్యాప్చరింగ్ వద్దు అని చెప్తే ఫనీగా ఉందని చెప్పి కిరణ్ షూట్ చేశాడు. మీరు మాత్రం చూసి నవ్వకండి ప్లీజ్. ఆఫ్టర్ హెవీ వర్కౌట్స్ లెట్స్ డీటాక్స్ అవర్ బాడీ. సిక్ అంటే వీడియోస్లో సౌండ్ వస్తుంది కదా, నేనే సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నా. ఇది జాగ్రత్తగా తీయాలి, లేకపోతే అప్పుడప్పుడు ఇలా వెళ్ళి రూఫ్ పైన కూడా వాటర్ పడ్డాయి. దా చీర్స్ వాళ్ళకి చెప్పు. చీర్స్ నీకొద్దా?
అలా మేము మా డేని నార్మల్గా క్యాజువల్గా ప్లాన్ చేసుకొని షూట్ చేస్తున్నాము. దెన్ వన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెండ్. మా కజిన్స్ మా వాకింగ్ ట్రాక్ దగ్గర కలిసారు కదా, ఇంటికి రమ్మంటే ఇంకెందుకులే మార్నింగ్ ఆఫీస్ ఉంది కదా అని డిస్టర్బ్ చేయొద్దని వెళ్ళలేదు. వాళ్ళే కలర్ తీసుకొని మా ఇంటికి వచ్చారు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. కిరణ్ అయితే వైట్ టీషర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ రోజు. మా తమ్ముడు రావడం, సో మెనీ థింగ్స్. ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. That's it for today. Eat, sleep, stay healthy and happy. Bye bye.